ABC. రాజ్యం కావాలి. రాజ్యం కావాలి. రావాలి రావాలి. రావాలి రావాలి. రావాలి రావాలి. మేమెంతో జై బీసీ జై బీసీ. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. చెదులాటలు గట్టిగా చెదులాటలు. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే. బీసీల ఐక్యత. బీసీల ఐక్యత. 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా 9వ షెడ్యూల్లో. రాజ్యాంగబద్ధంగా 9 షెడ్యూల్లో పార్లమెంటులో తీర్మానం. బీసీలకు 42% రిజర్వేషన్ వెంటనే అమలు చేయాలని ఈరోజు రాష్ట్ర బీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరుగుతున్న బంద్కు ప్రతి ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేస్తూ ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు 42% రిజర్వేషన్ కొరకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలిపాయి. దయచేసి వెంటనే బీసీలో 42% రిజర్వేషన్ అమలయ్యే విధంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీకి మళ్ళీ కృషి చేయాలని పార్లమెంట్లో దీన్ని అవసరమైతే రాజ్యాంగబద్ధన సవరణ చేసి బీసీని తెలంగాణలో 42% రిజర్వేషన్ అమలు చేసే విధంగా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ మరొకసారి కృషి చేసి మరొకసారి ఐక్యతగా అందరం ఉన్నాము. మరొకసారి కృషి చేసి ఇండియన్ అమలు విధంగా ఏర్పాటు చేయాలనే విధంగా మేము కోరుతున్నాము. గొల్లూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో బంద్లో కార్యక్రమంలో భాగంగా కొరుట్ల పట్టణంలో బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కొరుట్ల పట్టణంలో బంద్కు మా యొక్క సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా బీసీల కొరకు అన్ని రాజకీయ పార్టీలు కూడా సంపూర్ణ మద్దతు తెలిపాయి. కాబట్టి పార్లమెంట్లో ఈ యొక్క బీసీలకు చట్టబద్ధత కల్పించే విధంగా పార్లమెంట్లో చట్టం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. బీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు కొరుట్ల బంద్ ప్రశాంతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా 42% రిజర్వేషన్ అమలు చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతూ ఉత్తఖండంతో అందరూ బీసీలు అందరూ ఏకమై ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క బీసీ బంద్కు అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ ఇస్తున్నారు. కానీ ఎక్కడ లోపం జరుగుతుందో అర్థమవుతలేదు. అన్ని పార్టీలు సపోర్ట్ ఇస్తున్నారు కానీ అమలు అవుతుంది ఎందుకు అవుతలేదు, ఎవరికి ఈ లోపాలు ఏందో అర్థమవుతలేదు. దీన్ని అందరూ గమనించి మన బీసీ నాయకులు మొత్తం ప్రభుత్వంతో చర్చించి తొందరగా బీసీ చట్టం అమలయ్యేటట్టు చేసి 42% రిజర్వేషన్ సాధించే వరకు పోరాడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. రోజు తెలంగాణ బీసీ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు కొరుట్ల పట్టణంలో బంద్ విజయవంతంగా కొనసాగుతున్నది. ఈ బంద్కు సహకరించిన వారందరికీ కూడా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి బీసీలకు 42% అసెంబ్లీలో తీర్మానం చేయటం అభినందనీయం. అయితే ఇక్కడ జరగవలసిన పోరాటం బీసీ ఐక్యత వల్ల పోరాటం కొనసాగించాలి. దాన్ని అమలు చేసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చి భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చే విధంగా మనము చట్టబద్ధత చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి అటువైపు మన పోరాటాన్ని కొనసాగించాలి. అట్లాగే బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా, బీసీలకు ఉద్యోగ అవకాశాలు, బీసీలకు ఇంకా ఇతరత్ర సౌకర్యాలు కల్పించడానికి
ఇవాళ భారత రాజ్యాంగం షెడ్యూల్ 9లో చేరిస్తే తప్ప అది చట్టబద్ధత కాదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగొచ్చి బీసీలకు తెలంగాణలో కలిగిన బీసీలకు అందరికీ కూడా ఈ రిజర్వేషన్ను కల్పించవలసిందిగా మేము డిమాండ్ చేస్తాం. అన్ని కులాలకు సంపూర్ణంగా మద్దతు పలుకుతా ఉన్నందుకు వారందరికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీ వైపున ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు బీసీలు మరి పార్లమెంట్లో అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన తర్వాత మరి గవర్నర్ వెంటనే దాన్ని కేంద్రానికి పంపి ఆమోదింపజేయాల్సిన అవసరం ఉన్నది. మేము అంటున్నాం ఈ రాష్ట్రంలో కూడా బీసీలు 2 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు ఇక్కడ నిజామాబాద్, కరీంనగర్. వీరు కూడా కేంద్రంలో మరి మాట్లాడి బీసీ రిజర్వేషన్ బిల్లును ఆమోదింపజేసి షెడ్యూల్ 9 ప్రకారం అమలు చేసే విధంగా వాళ్ళు సహకరించాలని చెప్తున్నాం. ఏదైతే హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిందో దాన్ని వెనక్కి తీసుకొని మరి వెంటనే ఈ యొక్క బిల్లును ఆమోదానికి ఇప్పుడు ఈ బంద్తో సంపూర్ణంగా అయిపోదు. ఈ రానున్న రోజుల్లో చెలో ఢిల్లీ ప్రోగ్రాం కూడా మనం అందరం కూడా వెళ్ళాల్సిన అవసరం ఉన్నది. ఢిల్లీ కాదు ఇంకా అనేక ఉద్యమ కార్యక్రమం తెలంగాణ ఏ విధంగా సాధించడం కోసం ఉద్యమ కార్యక్రమం చేపట్టినామో ఈ బీసీలందరూ కూడా అదేవిధంగా ఉద్యమ కార్యక్రమాలు కూడా చేపడుతూ మరి బీసీ చట్టబద్ధత కల్పించే వరకు బీసీలకు ఏదైతే ఈ బిల్లు ఆమోదం పొందేంత వరకు కూడా మేము ఉద్యమించడానికి మనంతా కూడా ఐక్యతలు ఉండాలని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తాం. బీసీలకు ఇక్కడ అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాన్ని ఎదిరించవలసిన అవసరము బీసీలకు ఉన్నది. మరి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థలలో కేటాయించిన శుభ సందర్భంలో ఆ యొక్క చట్టాన్ని మనం అమలు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అందరం కూడా ఐక్యంగా పోరాటం చేసి ఆ పార్లమెంట్లో ఆమోదించిన బీసీలకు 42% రిజర్వేషన్ చట్టాన్ని మరి పరిపూర్తి అయ్యే వరకు అందరం కూడా ఏకకంఠంతో ఐక్యంగా ఉండాలని, అట్లాగే అన్ని పార్టీలు కూడా ఈ యొక్క 42% రిజర్వేషన్ను అమలు చేయమని చెప్పని ముక్త కంఠంతో తెలంగాణలో కోరుతున్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ యొక్క అంశాన్ని పార్లమెంట్లో తీర్మానం చేసి చట్టం చేసి మీకు యొక్క చట్టబద్ధత కల్పించవలసిన అవసరం ఉంది. బీసీలకు న్యాయం చేయవలసిన అవసరం ఉందని చెప్పని భారత కమ్యూనిస్ట్ పార్టీ వైపున డిమాండ్ చేస్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ బంద్కు సంపూర్ణ మద్దతు ప్రకటించి కాంగ్రెస్ శ్రేణులు ఖచ్చితంగా బంద్లో పాల్గొని మద్దతు తెలపాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మంత్రివర్గం అసెంబ్లీలో తీర్మానం చేసి గవర్నర్ గారి వద్దకు పంపడం జరిగింది. ఇది 42% బీసీల హక్కుల కోసం మనమైతే ఏదైతే పోరాడుతున్నామో దాన్ని కేంద్ర ప్రభుత్వం అవసరమైతే రాజ్యాంగ సవరణ చేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చి మనకు రావాల్సిన 42% రిజర్వేషన్ మనకు వచ్చే విధంగా చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం.